రామేశ్వరం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో ఉన్న ఒక అత్యంత పవిత్ర పట్టణం. హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం చుట్టూ ఉన్న ఒక అందమైన ద్వీపం. ఇది శంఖం ఆకారంలో కనిపిస్తుంది. దీని భౌగోళిక స్థానం ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆకర్షణను ఇస్తుంది. ఈ పుణ్యక్షేత్రం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో 11వదిగా, శివుని 12 స్వయంభూ జ్యోతిర్లింగాలలో ఒకటి గుర్తించబడింది. అంతేకాకుండా ఇది భారతదేశంలోని 4 ప్రధాన చార్ ధామ్ యాత్రలలో బద్రీనాథ్, ద్వారకా, పూరీ, రామేశ్వరం ఒక భాగంగా నిలుస్తుంది. ఈ క్షేత్రం కేవలం శైవులకు మాత్రమే కాకుండా వైష్ణవులకు మరియు స్మార్థులకు కూడా అత్యంత పవిత్రమైనదిగా భాసిల్లుతుంది. ఈ వ్యాసం రామేశ్వరం జ్యోతిర్లింగం యొక్క పురాణ కథ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు పవిత్ర తీర్థాలను వివరంగా అందిస్తుంది. 2. రామేశ్వరం జ్యోతిర్లింగం ఆవిర్భావ కథ. రామేశ్వరం జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావం శ్రీరాముడి జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టంతో ముడిపడి ఉంది. ఇది ధర్మం, కర్మ మరియు మోక్షం యొక్క లోతైన ఆధ్యాత్మిక సూత్రాలను వివరిస్తుంది. రావణవధ మరియు బ్రహ్మహత్యాపాతం. శ్రీరాముడు తన భార్య సీతాదేవిని రాక్షసరాజు రావణుడి చెర నుండి విడిపించి లంక యుద్ధంలో రావణుణ్ణి సంహరించాడు. రావణుడు అపారమైన శక్తిని కలిగి ఉన్నప్పటికీ అతను గొప్ప శివభక్తుడు మరియు వేదాలలో పండితుడైన బ్రాహ్మణుడు. పురాణాల ప్రకారం ఒక బ్రాహ్మణుడిని సంహరించడం వలన శ్రీరాముడికి బ్రహ్మహత్యాపాతం అనే తీవ్రమైన పాపం సంక్రమించిందని భావించారు. ఇది ఒక లోతైన ధార్మిక సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. దైవ అవతారమైన శ్రీరాముడు కూడా మానవ రూపంలో ఉన్నప్పుడు విశ్వ నియమాలకు మరియు కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు. రావణుడిని సంహరించడం ధర్మస్థాపనలో ఆవశ్యకమైన చర్య అయినప్పటికీ దాని కర్మ సంబంధిత పరిణామాలను శ్రీరాముడు కూడా అనుభవించాల్సి వచ్చింది. ఈ సంఘటన దైవత్వం కూడా ధర్మ మార్గాన్ని అనుసరిస్తుందని మరియు ఏ చర్యకైనా పరిణామాలు ఉంటాయని మానవాళికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇది కర్మ యొక్క సార్వత్రిక సూత్రాన్ని మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. స్థితితో సంబంధం లేకుండా పాప పరిహారం కోసం శివారాధన సంకల్పం. ఈ బ్రహ్మహత్యాపాతం నుండి విముక్తి పొందడం కోసం ఋషులు శ్రీరాముడికి శివలింగాన్ని స్థాపించి అభిషేకం చేయమని సలహా ఇచ్చారు. ఈ సలహా మేరకు శ్రీరాముడు తన పాపాన్ని నివారించుకోవడానికి మరియు ఆధ్యాత్మిక శుద్ధిని పొందడానికి శివుణ్ణి ఆరాధించాలని సంకల్పించాడు. శివుడు పాపాలను తొలగించేవాడు మరియు మోక్షాన్ని ప్రసాదించేవాడు అనే నమ్మకాన్ని ఇది బలపరుస్తుంది. హనుమంతుడి ప్రయాణం మరియు సీతాదేవి ప్రతిష్ఠించిన రామలింగం. శివలింగ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం సమీపిస్తుండటంతో శ్రీరాముడు ఉత్తర భారతదేశంలోని కైలాస పర్వతం నుండి ఒక పవిత్ర శివలింగాన్ని తీసుకురావడానికి తన అత్యంత నమ్మకమైన భక్తుడైన హనుమంతుణ్ణి పంపాడు. హనుమంతుడు తన అపారమైన వేగంతో బయలుదేరాడు. అయితే హనుమంతుడు తిరిగి రావడానికి ఊహించని ఆలస్యం జరిగింది. శుభముహూర్తం దాటిపోకుండా ఉండేందుకు మరియు శివలింగ ప్రతిష్ఠాపన సకాలంలో జరగాలని సంకల్పించిన శ్రీరాముడి ఆదేశంతో సీతాదేవి స్వయంగా సమీపంలోని ఇసుకతో ఒక శివలింగాన్ని తయారుచేసింది. ఈ ఇసుకలింగాన్ని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ లింగం రామలింగం లేదా రామనాథేశ్వరస్వామిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఈ ఆలయానికి ప్రధాన దైవంగా మారింది. హనుమంతుడు తెచ్చిన విశ్వలింగం మరియు 2 లింగాల ప్రతిష్ఠాపన. సీతాదేవి తయారుచేసిన రామలింగం ప్రతిష్ఠాపన పూర్తయిన కొద్దిసేపటికే హనుమంతుడు ఆకాశవేగంతో కైలాసం నుండి శివలింగాన్ని తీసుకువచ్చాడు. అప్పటికే పూజ ముగియడంతో హనుమంతుడు కొంచెం నిరాశ చెందాడు. అయితే శ్రీరాముడు హనుమంతుడిని ఓదార్చి అతని నిస్వార్థ భక్తిని గౌరవించాడు. హనుమంతుడు తెచ్చిన లింగానికి కూడా సమానమైన గౌరవమివ్వాలని నిర్ణయించి రామలింగానికి ముందు దానిని ప్రతిష్ఠించి పూజలు చేయించాడు. హనుమంతుడు తెచ్చిన ఈ లింగాన్ని విశ్వలింగం లేదా విశ్వనాథర్ లింగం అని పిలుస్తారు. ఈ చర్య భక్తి యొక్క విలువను, సమయానికి కట్టుబడి ఉండటం లేదా వస్తువుల ప్రాముఖ్యత కంటే భక్తికే ప్రాధాన్యత ఇవ్వాలని బోధిస్తుంది. హనుమంతుడి ప్రయత్నం ఆలస్యమైనప్పటికీ అత్యున్నతంగా గౌరవించబడింది. 2 లింగాల సమాన ప్రాముఖ్యత. శ్రీరాముడు స్వయంగా హనుమంతుడు తెచ్చిన విశ్వలింగానికి మొదట పూజ చేసి ఆ తరువాతే తాను ప్రతిష్ఠించిన రామలింగానికి పూజ చెయ్యాలని ఆదేశించాడు. ఈ సంప్రదాయం నేటికీ రామేశ్వరం ఆలయంలో కొనసాగుతోంది. ఇది 2 లింగాల సమాన ప్రాముఖ్యతను మరియు హనుమంతుడి అపారమైన భక్తికి శ్రీరాముడిచ్చిన గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ కథ స్థానికంగా తయారైన భూసంబంధమైన లింగం మరియు దైవపరంగా లభించిన స్వర్గసంబంధమైన లింగం సమాన భక్తితో సహజీవనం చేయగలవని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక సాధనలో
భక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, దాని మూలం లేదా రూపంతో సంబంధం లేకుండా. ఇది రామహనుమంతుల మధ్య ఉన్న లోతైన బంధాన్ని కూడా తెలియజేస్తుంది. హనుమంతుడి సేవను ఒక పవిత్ర ఆచారంగా మారుస్తుంది. 3. రామేశ్వరం ఆలయ విశిష్టతలు. రామేశ్వరం ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది అపారమైన నిర్మాణ వైభవం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో 1 మరియు చార్ధామ్ క్షేత్రం. రామేశ్వరం ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్, ద్వారకా, పూరీ, రామేశ్వరం ఒక భాగంగా గుర్తించబడింది. ఇది శైవులు, వైష్ణవులు మరియు స్మార్థులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా భాసిల్లుతుంది. ఇది హిందూ ధర్మంలో దాని సార్వత్రిక ఆమోదాన్ని మరియు ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఆలయ నిర్మాణం మరియు ప్రత్యేకతలు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో పాండ్య రాజులచే విస్తరింపబడింది. తరువాత జాఫ్నా రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ మరియు ఆయన వారసుడైన గుణవీర చింకయన్లచే పునరుద్ధరింపబడింది. ఇది శతాబ్దాలుగా వివిధ రాజవంశాల పోషణను అందుకున్నట్లు సూచిస్తుంది. ఈ ఆలయం యొక్క భౌతిక వైభవం మరియు నిరంతర పోషణ దాని అపారమైన మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఇటువంటి విస్తృతమైన నిర్మాణం మరియు నిర్వహణ ప్రయత్నాలు రామేశ్వరంపై పాలకులు మరియు భక్తులు చూపిన లోతైన భక్తిని మరియు ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఇది ఒక ప్రధాన తీర్థయాత్ర గమ్యస్థానంగా దాని స్థితిని సుస్థిరం చేస్తుంది. ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ శైలిలో అలంకరించబడిన శిల్పాలతో నిండి ఉంటుంది. ఇవి పురాణ కథలు మరియు పాత్రలను చిత్రీకరిస్తాయి, భక్తులకు దృశ్యమానంగా మరియు ఆధ్యాత్మికంగా లోతైన అనుభూతిని అందిస్తాయి. రామేశ్వరం ఆలయం భారతదేశంలోని హిందూ దేవాలయాలలోకెల్లా అతిపెద్ద వరండా, నడవ కలిగి ఉంది. ఈ విశాలమైన నడవ దాని నిర్మాణ శైలికి మరియు ఆధ్యాత్మిక అనుభవానికి ఒక ప్రత్యేకతను ఇస్తుంది. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. ఆలయానికి వెళ్లాలంటే 145 కాంక్రీట్ స్తంభాలపై నిర్మించిన 100ఏళ్ల నాటి పాంబన్ వంతెనను దాటుకుని వెళ్లాలి. ఈ వంతెన కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు, యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రాచీన రామసేతువుకు ఒక ఆసక్తికరమైన సమాంతరాన్ని సృష్టిస్తుంది. శ్రీరాముడు ఒక దైవిక ప్రయోజనం కోసం లంకకు చేరుకోవడానికి వంతెనను నిర్మించినట్లే పాంబన్ వంతెన భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం చేరుకోవడానికి ఒక కీలకమైన వారధిగా పనిచేస్తుంది. ఇది వేల సంవత్సరాలుగా తీర్థయాత్ర మరియు భక్తి యొక్క నిరంతరాయతను సూచిస్తుంది. ప్రాచీన పురాణాలను ఆధునిక మౌలిక సదుపాయాలతో మిళితం చేస్తుంది, ప్రయాణాన్ని కూడా ఆధ్యాత్మిక అనుభవంలో భాగంగా మారుస్తుంది. 4. రామేశ్వరంలోని పవిత్ర తీర్థాలు. రామేశ్వరం ఆలయం దాని పవిత్ర తీర్థాలకు ప్రసిద్ధి చెందింది. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని మరియు వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. 22 తీర్థాల పురాణ నేపథ్యం మరియు ప్రాముఖ్యత. స్కాంద పురాణం ప్రకారం రామేశ్వరంలో మొత్తం 64 తీర్థాలు, పవిత్ర జల భాగాలు ఉన్నాయి. వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ 24 తీర్థాలలో 22 తీర్థాలు రామనాథస్వామి దేవాలయం లోపల ఉన్నాయి. ఈ 22 తీర్థాలు శ్రీరాముని అమ్ముల పొదిలోని 22 బాణాలను సూచిస్తాయని నమ్ముతారు. శ్రీరాముడు అనేక తీర్థయాత్ర స్థలాల నుండి నీటిని ప్రసన్నం చేసుకుని ఈ బావులలోకి పోయమని కోరాడని కూడా చెబుతారు. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు మరియు ప్రతి బావికి దాని స్వంత ఆధ్యాత్మిక మరియు పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న 22 బావుల నీరు తియ్యగా ఉంటుంది, బయట ఉన్న బావుల నీరు ఉప్పుగా ఉంటుంది. ఇది వాటి దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. ఆలయం లోపల 22 విభిన్న తీర్థాలు ఉండటం ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్రయోజనాలను, సంపద, ఆరోగ్యం, పాపవిముక్తి, జ్ఞానం, మోక్షం మొదలైనవి అందిస్తుందని చెప్పడం కేవలం బావుల సమూహం కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ఆలయం లోపల ఒక నిర్మాణాత్మక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. భక్తులు కేవలం ఒక పవిత్ర స్నానం చేయరు, వారు ఆచారబద్ధమైన స్నానాల క్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి స్నానం మానవ బాధలు మరియు ఆధ్యాత్మిక ఆకాంక్షల యొక్క విభిన్న అంశాలను పరిష్కరించడానికి రూపొందించబడింది. ఈ విస్తృతమైన వ్యవస్థ ఆధ్యాత్మిక శుద్ధీకరణపై ఒక అధునాతన అవగాహనను మరియు శారీరక చర్యలు, స్నానం, లోతైన ఆధ్యాత్మిక ఫలితాలతో నేరుగా అనుసంధానించబడిన శ్రేయస్సు పట్ల సమగ్ర విధానాన్ని సూచిస్తుంది. ఇది సాధారణ సందర్శనను బహుముఖ ఆధ్యాత్మిక ప్రయత్నంగా మారుస్తుంది. అగ్నితీర్థం. ప్రథమ స్నానం మరియు దాని ప్రాముఖ్యత. రామేశ్వరం ఆలయానికి దగ్గరగా సముద్ర తీరంలో ఉన్న అగ్నితీర్థం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు
ఆలయంలోకి ప్రవేశించే ముందు అగ్నితీర్థంలో పవిత్ర స్నానం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ జలాల్లో స్నానం చేయడం వల్ల గత పాపాల నుండి విముక్తి లభిస్తుందని మరియు ఆత్మశుద్ధి అవుతుందని నమ్ముతారు. అగ్నితీర్థం నుండి వచ్చే నీరు అద్భుత గుణాలతో నిండి ఉంటుందని, స్నానం చేయడం ద్వారా అన్ని దుఃఖాలు పోతాయని, వ్యాధులు కూడా దూరమవుతాయని విశ్వసిస్తారు. అగ్నితీర్థం ధనుష్కోడి సమీపంలో కూడా ఉంది. ఇది అస్థి విసర్జన వంటి పితృకర్మలకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ఆలయం లోపల 22 తీర్థాలు మరియు వాటి ప్రయోజనాలు. రాముడి అమ్ములపొదిలోని 22 బాణాలను ఈ 22 తీర్థాలు సూచిస్తాయనే ఆలోచన ఒక శక్తివంతమైన ప్రతీకాత్మక అనుబంధాన్ని కలిగి ఉంది. రామబాణాలు చెడుకు వ్యతిరేకంగా రావణుడు మరియు ధర్మాన్ని రక్షించడానికి సాధనాలు. ఈ తీర్థాలను ఈ బాణాలతో అనుసంధానించడం ద్వారా ఈ కథనం వాటిని ఆధ్యాత్మిక శుద్ధీకరణకు మరియు పాపాల నుండి విముక్తికి సాధనాలుగా మారుస్తుంది. రాముడి బాణాలు బాహ్య దుష్టశక్తులను జయించినట్లే, అతని దైవిక శక్తితో నిండిన ఈ పవిత్ర జలాలు అంతర్గత అశుద్ధతలను శుభ్రపరుస్తాయి మరియు ఆధ్యాత్మిక విముక్తిని ప్రసాదిస్తాయి. ఇది ఈ స్థలంలో రాముడి నిరంతర దైవిక ఉనికిని మరియు ప్రభావాన్ని బలపరుస్తుంది. రామేశ్వరంలోని 22 తీర్థాలు మరియు వాటి ప్రయోజనాలు క్రింది పట్టికలో వివరించబడ్డాయి. సంఖ్య. ఎన్నో. తీర్థం పేరు. ది అర్థం నేమ్. ప్రయోజనం. బెనెఫిట్. మూలం. సోర్స్. 1. మహాలక్ష్మీ తీర్థం. సంపద మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. మహాలక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. 2. సావిత్రి తీర్థం. వ్యాధుల నుండి ఉపశమనం, చెడు శాపాల నుండి రక్షణ. 3. గాయత్రి తీర్థం. వ్యాధుల నుండి ఉపశమనం, చెడు శాపాల నుండి రక్షణ. 4. సరస్వతీ తీర్థం. వ్యాధుల నుండి ఉపశమనం, చెడు శాపాల నుండి రక్షణ. 5. సేతుమాధవ తీర్థం. లక్ష్మీదేవి ఆశీస్సులు, అశుద్ధ ఆలోచనల నుండి మనస్సును విముక్తి చేస్తుంది. 6. గంధమాదన తీర్థం. పేదరికం నుండి విముక్తి, దైవ ఆశీస్సులు, చెడు కర్మల నుండి శుద్ధి. 7. కవచతీర్థం. స్వచ్ఛతీర్థం. పాపాల నుండి విముక్తి, మరణానంతరం నరక ప్రవేశం నుండి రక్షణ. 8. గవయతీర్థం. కల్పవృక్షం. కోరికలు తీర్చే చెట్టు కింద ఆశ్రయం లభిస్తుంది. 9. నలతీర్థం. సూర్యభగవానుడి ఆశీస్సులు, స్వర్గాన్ని చేరుకుంటారు. 10. నీలతీర్థం. అగ్నియోగ ప్రయోజనాలను పొందుతారు, అనేక యజ్ఞాలు చేసిన ఫలితం. 11. శంఖతీర్థం. కృతజ్ఞత లేని పాపాలకు ప్రాయశ్చిత్తం. 12. చక్రతీర్థం. సూర్యభగవానుడి ఆశీస్సులు, మంచి ఆరోగ్యం. 13. బ్రహ్మహత్యాపాతక విమోచన తీర్థం. ఆవును చంపిన పాపం లేదా ఇతర బ్రహ్మహత్యా దోషాల నుండి విముక్తి. 14. సూర్యతీర్థం. గతం, వర్తమానం మరియు భవిష్యత్తుపై జ్ఞానం. 15. చంద్రతీర్థం. గతం, వర్తమానం మరియు భవిష్యత్తుపై జ్ఞానం. 16. గంగాతీర్థం. జ్ఞానం మరియు వివేకం. 17. యమునాతీర్థం. జ్ఞానం మరియు వివేకం. 18. గయాతీర్థం. జ్ఞానం మరియు వివేకం. 19. శివతీర్థం. భైరవ బ్రహ్మహత్యాదోషం నుండి విముక్తి, శివవిష్ణువులకు వ్యతిరేకంగా మాట్లాడిన చెడు మాటలకు ప్రాయశ్చిత్తం. 20. సత్యామృత తీర్థం. పాపాల నుండి విముక్తి, శాపాల నుండి ఉపశమనం. 21. సర్వతీర్థం. పైన పేర్కొన్న అన్ని తీర్థాలలో స్నానం చేసిన ప్రయోజనం. 22. కోటితీర్థం. మోక్షం మరియు ఆధ్యాత్మిక విముక్తి. 5. పితృపూజ మరియు ధనుష్కోడి ప్రాముఖ్యత. రామేశ్వరం కేవలం జీవించి ఉన్నవారి పాపాలను ప్రక్షాళన చేసే క్షేత్రం మాత్రమే కాదు, పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర స్థలం కూడా. పితృపూజ ప్రాముఖ్యత. రామేశ్వరం శ్రీరాముడు స్వయంగా తన పూర్వీకులకు జలతర్పణం సమర్పించిన ప్రదేశం. శ్రాద్ధం యొక్క సంప్రదాయాన్ని పునరుద్ధరించిన చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశంగా ఇది గుర్తించబడింది. ఇక్కడ పిండ ప్రదానం, శ్రాద్ధం మరియు తర్పణం వంటి పితృకర్మలు చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. స్పష్టమైన కారణాలు లేకుండా పదేపదే ఎదురుదెబ్బలు, వివాహంలో జాప్యాలు, సంతాన సమస్యలు, వృత్తిపరమైన ఆటంకాలు లేదా నిరంతర కుటుంబ వివాదాలు మరియు మానసిక అశాంతిని ఎదుర్కొంటున్నట్లయితే ఇవి పితృదోషమైన పూర్వీకుల కర్మ సంబంధిత అసమతుల్యతకు సంకేతాలు కావచ్చు. నమ్మకం ప్రకారం శ్రాద్ధం, తర్పణం లేదా పిండ ప్రదానం వంటి సరైన కర్మలు జరగకపోవడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతిగా లేనప్పుడు వారి అశాంతి మొత్తం తరానికి ప్రభావితం చేస్తుంది. ఇది ఆర్థిక అస్థిరత, వైవాహిక అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు మరియు దీర్ఘకాలిక దురదృష్టాలకు దారితీయగలదు. ఈ దోషాన్ని శాంతింపజేయడానికి
రామేశ్వరంలో చేసే కర్మలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. 3 తీర్థ పితృశాంతి పూజ. పూర్వీకులకు శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదించే ఆధ్యాత్మికంగా శక్తివంతమైన శాస్త్రసమ్మతమైన కర్మ అవసరం. అమావాస్య అధిక ఆధ్యాత్మిక రోజు కారణంగా అటువంటి కర్మలకు అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తర్పణం, శ్రాద్ధం మరియు పిండప్రదానం వంటి కర్మలు మరణించిన ఆత్మలకు నేరుగా చేరుతాయని మరియు వారికి శాంతిని తెస్తాయని చెబుతారు. ఈ శక్తివంతమైన ప్రయోజనాలను పొందడానికి గోకర్ణ ప్రాంత తీరక్షేత్రం, కాశీలోని పిశాచమోచనకుండ్ మరియు రామేశ్వరం ఘాట్ ఈ 3 అత్యంత పవిత్ర మోక్షాన్ని ప్రసాదించే ప్రదేశాలలో ఏకకాలంలో ప్రత్యేక 3 తీర్థ పితృశాంతి పూజ మరియు హోమం నిర్వహించడం సాంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా పుణ్యప్రదం. ఈ 3 ప్రదేశాలు పూర్వీకుల కర్మలకు మరియు మోక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇది రామేశ్వరం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ధనుష్కోడి ప్రాముఖ్యత. ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలోని తూర్పు తీరంలో ఉన్న రామేశ్వరం దీవి యొక్క దక్షిణపు అంచున ఉన్న ఒక చిన్న గ్రామం. 1964కు ముందు ఇది భారతదేశానికి మరియు శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధి చెందింది. అయితే 1964లో సంభవించిన పెనుతుఫానులో రైల్వే లైను కొట్టుకుపోయి ఈ ప్రాంతం చాలా వరకు ధ్వంసమైంది. ధనుష్కోడికి అపారమైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది. పూర్వం కాశీ తీర్థయాత్ర రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోడి వద్ద మహోదధి, బంగాళాఖాతము మరియు రత్నాకర హిందూ మహాసముద్రముల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు. ఈ సంగమస్థలం అస్థి విసర్జన వంటి పితృకర్మలకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. మరణించిన వారి బూడిదను ఇక్కడ నిమజ్జనం చేయడం ద్వారా ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతంలో సేతు అంటే వంతెన. రామాయణంలో శ్రీరాముడు లంకను చేరుకోవడానికి నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేక అర్థం కూడా దీనికి వచ్చింది. రామసేతులో ఉపయోగించిన నీటిపై తేలేరాళ్లు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. ఇది రామాయణ కాలానికి మరియు ఈ ప్రాంతం యొక్క దైవిక అనుబంధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. జ్యోతిర్లింగ ఆరాధన, 22 తీర్థాలలో స్నానాలు మరియు పితృపూజ వంటి అంశాలు రామేశ్వరంను వ్యక్తిగత ఆధ్యాత్మిక శుద్ధీకరణకు మరియు పూర్వీకుల విముక్తికి సమగ్ర మార్గాన్ని అందించే ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుపుతాయి. ఇది వ్యక్తిగత కర్మ మరియు కుటుంబ ఆధ్యాత్మిక శ్రేయస్సు రెండింటినీ పరిష్కరిస్తుంది. కాశీ మరియు గోకర్ణతో కలిపి 3 తీర్థపూజలో దీనిని చేర్చడం పూర్వీకుల కర్మల కోసం ఒక పాన్ ఇండియన్ ఆధ్యాత్మిక నెట్వర్క్ ఉనికిని మరింత నొక్కి చెబుతుంది. 6. ముగింపు. రామేశ్వరం జ్యోతిర్లింగం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కీలకమైన స్థానం. శ్రీరాముడి బ్రహ్మహత్యాపాతక నివారణకు సంబంధించిన పురాణ కథ, హనుమంతుడి అపారమైన భక్తికి లభించిన గౌరవం మరియు సీతాదేవి యొక్క నిస్వార్థ సేవ ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన పవిత్రతను ఆపాదించాయి. ఇది ధర్మం యొక్క సంక్లిష్టతను, కర్మ సిద్ధాంతాన్ని మరియు భక్తి యొక్క సర్వోన్నత ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణం, ప్రత్యేకించి దాని అతిపెద్ద వరండా మరియు పాంబన్ వంతెన, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు భౌతిక నిదర్శనాలు. ఈ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు 4 ధామ్ యాత్రలో భాగంగా ఉండటం శైవులు, వైష్ణవులు మరియు స్మార్థులతో సహా వివిధ భక్తి సంప్రదాయాల భక్తులను ఆకర్షిస్తుంది. ఇది దాని సార్వత్రిక ఆకర్షణను మరియు ఆధ్యాత్మిక ఏకీకరణను సూచిస్తుంది. అగ్నితీర్థం మరియు ఆలయం లోపల ఉన్న 22 పవిత్ర తీర్థాలు ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్రయోజనాలతో భక్తులకు సమగ్ర ఆధ్యాత్మిక శుద్ధీకరణ మార్గాన్ని అందిస్తాయి. ఈ తీర్థాలు శ్రీరాముని దైవిక శక్తితో నిండినవిగా భావించబడతాయి, పాపాలను ప్రక్షాళన చేసి ఆధ్యాత్మిక విముక్తిని ప్రసాదిస్తాయి. ధనుష్కోడి యొక్క పవిత్రత మరియు పితృకర్మలకు రామేశ్వరం యొక్క ప్రాముఖ్యత ఈ క్షేత్రాన్ని పూర్వీకుల ఆత్మల శాంతికి మరియు కుటుంబ శ్రేయస్సుకు ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుపుతుంది. మొత్తం మీద రామేశ్వరం జ్యోతిర్లింగం దైవత్వం, భక్తి, త్యాగం మరియు మోక్షం యొక్క శాశ్వత సూత్రాలకు నిదర్శనం. ఇది శతాబ్దాలుగా భక్తులకు స్ఫూర్తినిస్తూ ఆధ్యాత్మిక ప్రశాంతతను మరియు పాపవిముక్తిని కోరుకునేవారికి ఒక పవిత్ర గమ్యస్థానంగా నిలుస్తుంది.